అందరికి నమస్కారం అండి. మనం మచిలీపట్నంలో చూసినట్టయితే ఈ ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా అంటలేదు. అటు వైఎస్ఆర్సీపీ పేర్నాని గారు అవ్వచ్చు, ఇటు కులరేంద్ర గారు అవ్వచ్చు, కార్పొరేటర్ స్థాయి నాయకులు అవ్వచ్చు, ఏ నాయకులైనా అవ్వచ్చు. కానీ వారి ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నప్పుడు వాళ్ళ సీఎం రాని, మంత్రులు రాని, ఎక్కువగా మనం చూసేది మచిలీపట్నంలో బ్యానర్స్. ఈ బ్యానర్స్ కట్టడంలో తప్పేం లేదు, కానీ మరి పరిమితి మించి బ్యానర్లు కట్టడం, ఆ బ్యానర్ల వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా అనుకుంటే ఏమీ లేదు. ఏంటంటే మేము పలానా నాయకులమని గుర్తింపు తెచ్చుకోవడానికి తప్ప బ్యానర్లు ఎటువంటి ప్రోటోకాల్కి తప్ప దేనికి ఉపయోగపడిన బ్యానర్లు అవి. నేను దీనిపైన అయితే కనుక ఖచ్చితంగా ఒక నిర్ణయం అయితే కనుక 2029లో తీసుకుంటాను. ఇది ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పొందుపరుస్తాను. మచిలీపట్నానికి సీఎం వచ్చినా, పిఎం వచ్చినా, ఎవరు వచ్చినా ఒక ప్రభుత్వ బ్యానర్స్ తప్ప, లేదంటే కనుక ఇప్పుడు మనం ఎల్ఈడి స్క్రీన్స్ చూస్తున్నాం, ఆ స్క్రీన్స్ మీద ఆల్రెడీ యాడ్స్ వస్తూ ఉన్నాయి వ్యాపారస్తులకి. వ్యాపారస్తుల షాపుల మీద వ్యాపారస్తుల బ్యానర్లు తప్ప మచిలీపట్నంలో ఒక్కటి పొలిటికల్గా మెయిన్ పొలిటికల్గా బ్యానర్ అనేది ఖచ్చితంగా కనపడదు. కనపడిన రోజున ఇదే కోన నాగార్జున్ని చొక్కా పట్టుకుని మరి అడగొచ్చు. ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నామంటే చెట్లకి బ్యానర్లు, చెట్లకి వైఎస్ఆర్సీపీ ఆ తోరణాలు, టీడీపీవి, ఇవన్నీ చూస్తే ఏంటంటే చూడడానికి కూడా కంపరంగా ఉంది. ఇది ఎవరికైనా మేలు చేస్తుందంటే లేదు. కనీసం పుట్టినరోజులకి, తర్వాత ప్రభుత్వ ఈ మినిస్టర్లు వచ్చినప్పుడు వీళ్ళ కార్యక్రమాలకి బ్యానర్లకి అయ్యే ఖర్చు సుమారు 2 లక్షల రూపాయలు. మచిలీపట్నంలో ఉన్న సమస్యలపైన మనం పెట్టంగానే ఈ డబ్బు, కానీ ఇలాంటి అంగు ఆర్భటాలకు అయితే కనుక పెడతాం. దీన్ని అయితే కనుక నేను ఖచ్చితంగా అమలు చేస్తానని చెప్పి మచిలీపట్నం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.